ఈ సినిమా గురించే ఇందాకే చెప్పాం కదా. మొత్తం ఇండియా ఆసక్తిగా వెయిట్ చేస్తున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా, సీతాదేవిగా సాయి పల్లవి కనిపించబోతున్నారు. అయితే నిన్న రిలీజ్ అయిన ఫస్ట్ టీజర్ తర్వాత ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అలాగే ఈ సినిమా సంగతి పక్కన పెడితే ఇప్పుడు రామాయణం గ్లిమ్స్ పై చూశాక అందరూ రాజమౌళి, వారణాసి ఇంకా నాగశ్విన్ కల్కి గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. ఇటీవల భారతీయ సినీ పరిశ్రమలో భారీ చర్చకు దారితీసిన అంశాల్లో ఒకటి రామాయణ సినిమా టీజర్. ఈ సినిమా ప్రకటించినప్పటి నుండే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా భారతీయ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ప్రాజెక్టు కావడంతో ప్రేక్షకులు దీనిని ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే టీజర్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది ప్రేక్షకులు టీజర్ను ప్రశంసించగా, మరికొందరు ముఖ్యంగా కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ షాట్లపై విమర్శలు చేశారు. ఈ విమర్శలతోనే ఒక పెద్ద చర్చ మొదలైంది. అదే సమయంలో మరో భారీ సినిమా అయిన కల్కి 2898 AD మళ్లీ చర్చలోకి వచ్చింది. రామాయణ టీజర్ పై వచ్చిన ఈ మిశ్రమ స్పందన కారణంగా సినీ అభిమానులు పెద్ద బడ్జెట్ సినిమాల గురించి పోలికలు చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా దక్షిణ భారతీయ సినీ అభిమానులు ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరిపారు. భారీ బడ్జెట్తో సినిమా తీయడం మాత్రమే సరిపోదని, దానికి సరైన దృక్పథం, స్పష్టమైన విజన్ ఉండాలని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంలో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి పేరు కూడా ఎక్కువగా వినిపించింది. ఎందుకంటే ఆయన తెరకెక్కించిన సినిమాలు సాధారణంగా భారీ స్థాయిలో ఉండడమే కాకుండా విజువల్ ప్రెజెంటేషన్ విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా రూపొందించబడతాయి. ఇటీవల ఆయన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన వారణాసి గురించి విడుదలైన ప్రీ విజువలైజేషన్ గ్లిమ్స్ ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు అందుకున్నాయి. చాలా తక్కువ విమర్శలు మాత్రమే వచ్చాయి. దీనితో భారీ బడ్జెట్ మాత్రమే కాదు, కథను ఎలా చూపిస్తున్నాం అన్నది కూడా చాలా ముఖ్యమైన విషయమని అభిమానులు చర్చించారు. ఇలాంటి చర్చల మధ్యలో మళ్లీ ఎక్కువగా వినిపించిన సినిమా పేరు కల్కి 2898 AD. ఈ సినిమా ఇప్పటికే భారతీయ సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమాలో ఉపయోగించిన సీజీ వర్క్, గ్రాఫిక్స్, భవిష్యత్తు ప్రపంచాన్ని చూపించిన తీరు అన్నీ కలిసి ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇచ్చాయి. ఈ సినిమా విడుదలైన సమయంలో కూడా చాలా మంది సినీ అభిమానులు దాని సాంకేతిక ప్రమాణాలను ప్రశంసించారు. ముఖ్యంగా భారతీయ సినిమాలో అరుదుగా కనిపించే స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగించారని పలువురు చెప్పారు. ప్రేక్షకుల నుండి కూడా పెద్దగా విమర్శలు రాలేదు. కథ, విజువల్స్, సాంకేతిక నైపుణ్యం అన్నీ కలిపి ఈ సినిమాను ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టుగా నిలబెట్టాయి. ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు నాగశ్విన్ తన ప్రత్యేకమైన ఆలోచనతో ఈ ప్రాజెక్టును రూపొందించారు. భవిష్యత్తులో జరిగే సంఘటనలను భారతీయ పురాణాలతో కలిపి చూపించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందుకే ఈ సినిమా విడుదలైన తర్వాత కూడా చాలా కాలం పాటు ప్రజల్లో చర్చల్లో కొనసాగింది. అందుకే ఇప్పుడు రామాయణ టీజర్ చుట్టూ జరుగుతున్న చర్చల వల్ల కల్కి 2898 AD మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. చాలా మంది అభిమానులు ఈ రెండు సినిమాలను పోల్చుతూ మాట్లాడుతున్నారు. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ ఎంత ముఖ్యమో ఈ సందర్భంలో మళ్లీ గుర్తు చేస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చర్చలు ఇప్పుడు కల్కి సీక్వెల్ కి సినిమాకు ఒక విధంగా ఉచిత ప్రచారంలా మారాయి. సోషల్ మీడియాలో చాలా మంది అభిమానులు ఈ సినిమా విజువల్స్ గురించి మళ్లీ మాట్లాడుతున్నారు. దాని సాంకేతిక నైపుణ్యాన్ని ప్రశంసిస్తున్నారు. ఇదే సమయంలో ఈ సినిమాకు సీక్వెల్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. కల్కి 2898 AD 2 ప్రాజెక్ట్ ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లింది. దర్శకుడు నాగశ్విన్ మరింత భారీ స్థాయిలో సినిమాను రూపొందించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మొదటి భాగం విజయం కారణంగా రెండో భాగంపై అంచనాలు మరింతగా పెరిగాయి. అందుకే సినిమా బృందం కూడా ఈ అంచనాలను దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా పనిచేస్తుంది. కథ, విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు అన్ని విషయాల్లో మరింత మెరుగైన ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని వారు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నాగశ్విన్ కూడా ఈ ప్రాజెక్టును చాలా సీరియస్ గా తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మొదటి భాగం ఇచ్చిన విజయాన్ని మరింత పెద్ద స్థాయికి తీసుకువెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రతి అంశాన్ని ఎంతో జాగ్రత్తగా రూపొందిస్తున్నారు. మొత్తానికి చూస్తే రామాయణ టీజర్ చుట్టూ ప్రారంభమైన చర్చలు ఇప్పుడు అనుకోకుండా కల్కి 2898 AD సినిమాకు మరింత ప్రాముఖ్యతను తీసుకొచ్చాయి. ఒకప్పుడు విడుదల సమయంలో ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఇప్పుడు మళ్లీ ప్రజల చర్చల్లో నిలిచింది. విజువల్ స్పెక్టికల్ ఎలా ఉండాలో చూపించిన సినిమాగా ఇది గుర్తింపు పొందుతోంది.